హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి. ఇంకా మన వ్లాగ్ ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేశానండి. ఈరోజు మా వారికి కొంచెం ఒంట్లో బాగాలేక ఆయన షాప్కి సెలవు పెట్టారు. ఇంకా ఈరోజు నేను ఒకదాన్ని అనమాట. నేను ఒకదాన్ని కావడంతో మా బొడ్డని తీసుకెళ్దామనేసి నేను ఇలా ఫాస్ట్గా అయితే ఇవాళ త్వరగా ముందు వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం నేను మామూలుగా టైం కాకుండా ఇంకొక అరగంట ముందు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మా వారు సెలవు పెట్టారు కాబట్టి ఇంకా ముందు చక్కగా అన్నం అయితే వండేసాను వేడివేడిగా. తర్వాత టిఫిన్ కోసం నిమ్మకాయలు మన ఇంట్లో చాలా ఉన్నాయి. నిమ్మకాయ పులిహోర చేద్దామనేసి టిఫిన్ కోసం ఈరోజు టిఫిన్ అదే అనమాట. అందుకని ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూసారుగా ముందు అన్నం వండేసానండి. తర్వాత తాలింపు పెడతానికైతే ఇలా అయితే స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఎండలు బీభత్సంగా ఉన్నాయండి బాబు, అస్సలు తట్టుకోలేకపోతున్నాము. ఎంత హీట్ వస్తుందండి. ముందు అసలు నీరసం వచ్చేస్తుంది ఈ ఎండకి. ఎప్పుడు వాటర్ పద్దాల వాటర్ తాగుతూనే ఉంటున్నాము. ఇంకా ఎండలకు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని అస్సలు బయటికి పంపించొద్దు. ఎంత వీలైతే అంత ఇంట్లోనే త్వరగా ఏదైనా తెచ్చుకోవాలన్నా 8-7 లోపే తెచ్చేసుకోండి. 7-8 ఎండ ఎంత తీవ్రతగా ఉంది అనమాట. ఇంకా మాకంటే తప్పదు, షాప్ దగ్గర మేము బయటే ఉండాలి కాబట్టి, వర్క్ చేయాలి కాబట్టి, మా పని అదే కాబట్టి, ఇదే మాకు సీజన్ కాబట్టి మాకంటే తప్పదు. ఇంకా అయినా బాగా నీరసం వచ్చేస్తుంది. పొద్దున్న సాయంత్రం వరకు వర్క్ చేయాలంటే అక్కడ షాప్ దగ్గర అంతా హీట్ కొడతా ఉంటుంది. బయట రోడ్డుకు తగిలే హీట్ అంతా ఎక్కువ హీట్ కొడతా ఉంటుంది అనమాట. ఇంకా చూడండి తాలింపు అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. ఆయన కొంచెం మా వారికి కొంచెం హెల్త్ బాగాలేదు, ఎండలకు ఏమో కొంచెం నీరసంగా ఉన్నారు ఆయనకి. అందుకని ఈరోజు సెలవు పెట్టుకుంటా ఉన్నారన్నమాట. ఇంకా సరేమనేసి నేను ఒకరోజు నేను సెలవు పెట్టానండి. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళి ఆయన ఒక్కరే చేశారు. ఇవాళ నాకు డ్యూటీ పడింది, ఇవాళ నేను ఒక్కదాన్నే. ఇంకా మా బుడ్డోడు రమ్మని చెప్పాను. వాడు కొంచెం వస్తే నాకు కొంచెం షాప్ దగ్గర హెల్ప్గా ఉంటుంది. పనికి ఏదైనా చిన్న చిన్న పనులు అందుకోవడానికి మా బుడ్డోడు చేస్తాడనమాట వాడు. అందుకని కొంచెం సేపు తర్వాతైనా రాయ్యా అని చెప్పాను మా బుడ్డోడిని. ఇలా అయితే తాలింపు అయితే వేసానండి. ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేసాను, కొంచెం స్పైసీగా ఉండడం కోసం. ఇంకా పులిహోరలో నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు కూర ఏం చేయలేదండి. రాత్రి సాంబార్ ఉన్నాయి, పప్పుచారు కాసాను. ఉదయాన్నే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది, వంట ఇద్దో లేదో అనేసి కాస్త పప్పుచారు వేడిగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. బయట పెట్టి తెల్లారి కొంచెంసేపు చల్లదనం పోయిన తర్వాత పిల్లల్ని తినమని చెప్పాను. నేను మాత్రం పులిహోర తీసుకెళ్దాం అనుకుంటున్నాను బాక్స్లో. మా బొడ్డోడిని తినేసి రమ్మని చెప్పాను అనమాట. ఇంకా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా అన్నంలో అయితే పులిహోరలోకి ముందే నిమ్మకాయ రసం కలిపేసి ఉన్నాను, ఉప్పేసి ఇంకా తాలింపు వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. మనం తింటుంటే పప్పులు తగులుతూ ఉంటాయి. ఇంకా నంచుకోవడానికి ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఉంటే సరిపోయిద్ది. నిమ్మకాయ పులిహోరకి బాగుంటుంది అనమాట. ఇవాళ టిఫిన్ ఇదేనండి, త్వరగా అయిపోయిద్దని. పైపెచ్చి ఇంకా నిమ్మకాయలని సేల్ చేయడానికి కూడా నేను ఈ పని చేశాను. వాడేద్దామనేసి పాడైపోతూ ఉన్నాయి. ఇంకా వంట అయితే పూర్తయిపోయింది. వంట ఏం లేదు, అన్నం ఒకటే కదా, అన్నం వండి పులిహోర కలిపాను, చారు ఉన్నాయి. ఇంకా ఇల్లు ఉడ్చేసి సాయంత్రం పిల్లలు ఇంకా తుడిచేస్తారనమాట. నాకు మాత్రం టైం అయిపోతుంది. ముందు పక్కలు తీసేసి దుప్పట్లు మడతలు వేసేసి ఇంకా నేను షాప్కి వెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉన్నాను కదా, ఊడ్చేసి ఇంకా నేను శుభ్రంగా ఫ్రెష్ అయ్యి ముందే ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా మనకి వీడియో కావాలనేసి నేను ఫ్రెష్ అయిపోయి వంట స్టార్ట్ చేశాను. ఇంకా టైం అయిపోతూ ఉంది. కాస్త బాక్స్ పెట్టేసుకొని ఇంకా నేను కూడా తినేసి ఇంకా పనికి బయలుదేరుతాను అనమాట. అప్పటికే 8-8:30 అయిపోతుందండి టైం. ఉదయం ఎంతో టైం ఏందో ఫాస్ట్గా గడిచిపోతూ ఉంది. అసలు నాకేం అర్థం కావడం లేదు. అంతే ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో. గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే లైఫ్కి ఒక అర్థం అనేది ఉంటుంది. ఎలాంటి గ్రోత్ లేకుండా జీవితం అయిపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. చూద్దాం, మన గ్రోత్ కోసం ట్రై చేద్దాం. భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో చూద్దాం. నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక మంచి గ్రోత్ అయితే చూసి మన లైఫ్ని ఎండ్ చేయాలనేసి నేను ఎప్పుడు కోరుకుంటానన్నమాట. ఇప్పటి వరకు మనం అది చూడలేదు.
చూద్దాం, భగవంతుడు ఇస్తాడేమో. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. పులిహోర చాలా బాగుందండి, పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా. మధ్యలో మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి నంచుకున్నాం కదా, కొంచెం స్పైసీగా చాలా బాగుంది. ఇంకంతేనండి ఈరోజు మన వ్లాగు. వంట ఈరోజు కూర ఏం చేయలేదు కదా, అందుకే నేను ఏం కూర చూపించలేకపోయాను. ఈరోజు నేను చేసుకున్న పనులు ఇవేను. పచ్చిమిర్చి ఎండుమిర్చి దేని టేస్ట్ దానిదేనండి, చాలా బాగుంది నంచుకొని తింటా ఉంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.